గణేష్ చతుర్థి పురస్కరించుకొని వైఆర్పీ ట్రస్ట్ కార్యాలయంలో వైఆర్పీ ఫౌండేషన్ సాక్షి దినపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వైఆర్పీ ఫౌండేషన్ ఆర్గనైజర్ యామ దయాకర్ మాట్లాడుతూ రసాయన రంగులను వినియోగించి తయారు చేస్తున్న గణేష్ విగ్రహాలను పూజించి నిమజ్జనం చేసే సమయంలో నీటి కాలుష్యం ఏర్పడడంతో పాటు ఆ నీటిని పశువులు సేవించడం వల్ల అనారోగ్యానికి గురి కావడం చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। భావి తరాలకు మనమంతా ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పారు। వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సామాజిక బాధ్యతతో మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। కరోనా విపత్కర పరిస్థితులున్నా ప్రజల్లో చైతన్యం తీసుకురావటం లక్ష్యంగా ఈ ఏడాది సైతం మట్టి విగ్రహాలను సాక్షి దినపత్రికతో కలిసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। కార్యక్రమంలో సాక్షి బ్రాంచ్ మేనేజర్ గణేష్, రామాలయం డైరెక్టర్ కక్కిరేణి లక్ష్మీనారాయణ, రామకోటి స్తూప ఆలయ చైర్మన్ బండారు వెంకటేశ్వర్లు, అర్రూరు సత్యనారాయణ, వీరెల్లి సతీష్ కుమార్, లకుమారపు శ్రీనివాస్, కోటగిరి రామకృష్ణ, రేపాల భద్రాద్రి శ్రీరాములు, కర్నాటి నగేష్, తాలపల్లి శ్రీనివాస్, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। వైఆర్పీ ట్రస్ట్ సాక్షి మీడియా ఆధ్వర్యంలో వైఆర్పీ ఫౌండేషన్ వారు మట్టి విగ్రహాలు ఈరోజు నల్గొండలో పంపిణీ చేయడం 9వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాము। ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేశాం। ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 3 సెంటర్లో పెడతా ఉన్నాం। అందరికీ అందుబాటులో ఉండే విగ్రహాలు మరి మట్టి గణపతులు, ఈ మట్టి అనేది చాలా పవర్ఫుల్। ఎందుకంటే మట్టి నుండే ప్రతి మానవుడు పుడతాడు, అక్కడికే మళ్ళీ వెళ్తాడు। అందుకే ఈ మట్టి వినాయకుడి చాలా మరి గొప్ప విశేషమైన నమ్మక మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం జరిగింది। మరి వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। ఈ సంవత్సరం కూడా మరి ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేద్దామని నిర్ణయించారు। మరి గతంలో సేవా కార్యక్రమాల్లో నిజంగా చెప్పాలంటే చాలా సేవా కార్యక్రమాలు చేశారు। వారికి రవిప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా మరి ఈరోజు సాక్షి మీడియాని గణేష్ గారు మరి ఇక్కడ టీం సిబ్బంది మొత్తం అందరూ కూడా మరి మట్టి వినాయకులను ప్రోత్సహించాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి। ఎందుకంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దాలంటే నిజంగా మనవంతుగా కృషి చేయాలని చెప్పి సాక్షి మీడియా ముందుంటూ వైఆర్పీని ప్రోత్సహించడం వల్ల ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది। అదేవిధంగా మరి కాలుష్యం రోజు రోజు పెరుగుతున్న కాలంలో మనవంతు ఈ ప్రోగ్రాం చేయాలని నిర్ణయించాం। గత 6 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాం। రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తామని చెప్పి ప్రజలకు ముఖ్యంగా తెలియజేస్తాము। జై బోలో గణేష్ మాతాకి జై।